ఈ వీడియోలో మనం సిమెన్స్ లోగో పిఎల్సి సాఫ్ట్వేర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో సిమెన్స్ లోగో పిఎల్సి సాఫ్ట్వేర్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు మొదటి వెబ్సైట్ ఉంది కదా, సిమెన్స్ నుంచి లోగో సాఫ్ట్వేర్ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. సో నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సిమెన్స్ యొక్క లోగో పిఎల్సికి సంబంధించిన సాఫ్ట్వేర్. ఇది ఈ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే లోగో సాఫ్ట్ కంఫర్ట్. మన పిఎల్సి సాఫ్ట్వేర్ ఏంటి? లోగో సాఫ్ట్ కంఫర్ట్. షార్ట్కట్ ఏంటంటే ఎల్ఎస్సి. ఓకే, మీరు ఇంకా కిందకి వస్తే కనుక ఇక్కడ డెమో సాఫ్ట్వేర్ అని చెప్పి మన రైట్ సైడ్ ఒకటి ఉంది చూసారా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ వస్తుంది, లింక్ వస్తుంది. మీరు చూస్తే కనుక డౌన్లోడ్ ఎల్ఎస్సి v8.4 డెమో అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి మనం. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ వెర్షన్ ఏంటంటే వెర్షన్ 8.4. సిమెన్స్ బ్రాండ్ అనేది మన సాఫ్ట్వేర్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది. సో అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి కూడా నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. 8.5, 8.6, 8.7 ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కనుక సాఫ్ట్వేర్ లోగో సాఫ్ట్ కంఫర్ట్ v8.4 డెమోని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఇది ఫుల్ వెర్షన్ కాదు, ఇది డెమో వెర్షన్ అనేది ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. మన ట్రైనింగ్ పర్పస్కి కానీ లేదా లెర్నింగ్ పర్పస్కి కానీ యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి రెడ్ కలర్లో ఒక లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మన డెమో స్టార్ట్ అవుద్ది. కానీ ఇది స్టార్ట్ అవ్వాలంటే ముందు మనం సిమెన్స్ ఒక అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి, లేదా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాంట్లో లాగిన్ అవ్వాలి. పైకి వెళ్తే కనుక ఈ టాప్ రైట్ సైడ్ మీకు రిజిస్టర్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది. మీకు ఆ అకౌంట్ లేకపోతే మీరు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. అది మీరు రిజిస్టర్ అయిన తర్వాత అది ఓపెన్ చేసుకుని మీరు అకౌంట్ కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడు లాగిన్ అవ్వాలి. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్కి వెళ్ళిపోతున్నాను. లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ పేజ్ వచ్చింది. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్, లాగిన్, యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ప్రొవైడ్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. ఓకే, లాగిన్ అయిన తర్వాత మనం ఈ డెమో అనే లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇది సైజ్ వచ్చి 3.8 GB ఉంది. ఓకే, డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది. 3.8 GB డౌన్లోడ్ అవుతుంది. నేను ఇంతకు ముందే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు ఇది. మీరైతే కనుక డౌన్లోడ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, మనం డౌన్లోడ్ చేస్తుంది ఈ ఫస్ట్ది ఎల్ఎస్సి v8.4 డెమో అనే జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసాం. దీని మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని కొడితే అదే మొత్తం అంతా కూడా ఒక ఫోల్డర్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. మళ్ళీ లోపలికి వెళ్ళండి, మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తే కనుక కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఇందులో లినక్స్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది, విండోస్ ఉంది. ఈ రెండు విండోస్. ఈ లోగో సాఫ్ట్ కంఫర్ట్ అనేది మీరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు యాపిల్ ల్యాప్టాప్ ఉంటే అందులో మ్యాక్ ఓఎస్ ఈ ఫోల్డర్ నుంచి. మీ దగ్గర విండోస్ ల్యాప్టాప్ ఉంటే కనుక దాన్ని ఈ రెండు వాడుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే 64 బిట్ యూస్ చేసుకోండి, 32 బిట్ అయితే 32 బిట్ యూస్ చేసుకోండి. ఓకే, జనరల్గా 64 బిట్టే ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోండి. 64 బిట్ అవ్వకపోతే కనుక మీరు 32 బిట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లోపలికి వెళ్ళండి. ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి.
మీకు టైం పడుతుంది ఒక కొన్ని మినిట్స్. ఎస్ ప్రెస్ చేయండి. టైం పడుతుందో వెయిట్ చేయండి అంతా అయ్యే వరకు. మీరు మొత్తం అన్నీ కూడా ఓకే, ఓకే, నెక్స్ట్, నెక్స్ట్ అని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ మనం విడిగా ఆప్షన్స్ ఏమీ లేవు, పెద్ద ఆప్షన్స్ ఏమి. మనం నార్మల్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం అలా ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా రాశారు, ఇది డెమో వెర్షను. ఓకే, డెమో వెర్షన్లో అంటే హార్డ్వేర్ ఉంటుంది కదా, రియల్ హార్డ్వేర్, దాంట్లోకి ప్రోగ్రామ్ చేయలేరు, అంటే మీ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేయలేరు. ఓకే, రిమైనింగ్ అన్ని ఫీచర్స్, అన్ని ఫంక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు. మనకి ట్రైనింగ్ పర్పస్కి ఈ ఫంక్షన్స్ అన్ని కూడా సరిపోతాయి, రెండు అవసరం లేదు. ఓకే, యాక్సెప్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్, ఇన్స్టాల్. ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఇది మనం ఏమన్నా కనుక యూఎస్బి కేబుల్ వాడి దానికి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీరైతే కనుక డెమోయే కాబట్టి హార్డ్వేర్ మీ దగ్గరే ఉండదు కాబట్టి నో కొట్టేయచ్చు. ఇన్కేస్ మీకు డ్రైవర్స్ కావాలనుకుంటే ఎస్ కొట్టండి. నేను నో కొట్టేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వచ్చి LWE, ఇది ఇన్స్టాల్ చేసుకోండి, ఎస్ కొట్టండి. ఇది అప్కమింగ్ వీడియోస్లో మనం వాడదాం. వెనకాల చూస్తే కనుక మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఈ LWE కూడా అయిపోయినా ఉంది. సో LWE ఇన్స్టాలర్ వచ్చింది, నెక్స్ట్ నొక్కండి. లోగో సాఫ్ట్ కంఫర్ట్ కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్. డన్ కొట్టండి, మనకు సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుద్ది. సో మన సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది. ఇది మన సాఫ్ట్వేర్ హెల్ప్ ఫైల్, ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, బేసిక్స్ అన్నీ ఉంటాయి. ఇది మన సాఫ్ట్వేర్, ఇందులో మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. ఇటు పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇన్పుట్స్, అవుట్పుట్స్, వేరే ఫంక్షన్స్ కనెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవాలి మన పిఎల్సీలోకి. ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం అవి నేర్చుకుందాం. ఓకే.